హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి బిస్కెట్ కేక్. బర్బన్ బిస్కెట్ కేక్ చాలా సింపుల్ రెసిపీ. అసలు ఓన్లీ బిస్కెట్స్ ఉంటే సరిపోతుంది. ఎక్కువ ఏం అవసరం లేదు. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ కేక్ అనమాట ఇది. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ఇక్కడ దీనికి కావాల్సినవి 2 బర్బన్ బిస్కెట్స్ కావాలి, 2 ప్యాకెట్స్. సో ఇది 2 ప్యాకెట్స్ ఆర్ 4 అనే యూజ్ చేయొచ్చు, తక్కువ కన్సిస్టెన్సీ వస్తుంది. సో ఇలా 2 ప్యాకెట్స్ వీటిని తీసుకొని బిస్కెట్స్ని స్మూత్ పౌడర్లా చేసుకోవాలి మిక్సీ పట్టి. సో ఇందులో షుగర్ అన్నీ ఆల్రెడీ ఉంటాయి కాబట్టి నో నీడ్, అసలు ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ బిస్కెట్స్ ఉంటే సరిపోతుంది. సో ఫస్ట్ బిస్కెట్స్ని మిక్సీ జార్లో వేసుకొని స్మూత్ పౌడర్లా చేసుకోవాలి. ఇలా పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ పౌడర్ని వేసుకోవాలి. వేసుకొని అందులో మిల్క్, అది కొంచెం చల్లార్చిన పాలని లైట్గా ఒక హాఫ్ కప్ వరకు పక్కన పెట్టుకోవాలి. తీసుకొని వాటిని పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి హాఫ్ కప్ పాలు వేయకూడదు, ఎందుకంటే కన్సిస్టెన్సీ పల్చగా అయిపోతుంది. సో ఇలా కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ దీన్ని మిక్స్ చేసుకోవాలి. సో కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఎక్కువ పాలేం పట్టవు, ఒక పావు కప్పు వరకు సరిపోతాయి దీనికి. సో ఇలా దానికి ఉండలు లేకుండా దీన్ని మొత్తం మిక్చర్ని కలుపుకోవాలి. సో ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. సో కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇప్పుడు కొద్దిగా కొంచెం ఉండలు లేకుండా కలుపుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇందులో ఒక 1 ప్యాకెట్ వరకు ఈనో వేసుకోవాలి. ఈనో చిన్న ప్యాకెట్ ఉంటుంది కదా, అది 1 ప్యాకెట్ వరకు ఈనో వేసుకోవాలి. వేసుకొని ఈనో వేసిన తర్వాత దానిపైన ఒక 1 టేబుల్ స్పూన్ మిల్క్ వేయాలి. సో మిల్క్ వేస్తే ఏంటి అంటే ఈనో యాక్టివేట్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ అది కలిపిన తర్వాత ఫ్లఫీగా వస్తుంది. సో డైరెక్ట్గా ఇందులో వేయడం కంటే ఈనోలో పైన మిల్క్ వేస్తే కనుక కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది, కేక్ ఫ్లఫీగా వస్తుంది, సాఫ్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ కానీ కుక్కర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు మీరు. సో ఇక్కడ నేను లిడ్ ఉన్న బౌల్ తీసుకున్నాను ఒకటి. మీరు కూడా లిడ్ కరెక్ట్గా ఉన్నది ఏదైనా తీసుకుంటే సరిపోతుంది. దానికి అడుగున మొత్తం బటర్ అప్లై చేయాలి. సో కేక్ దానికి అంటకుండా అప్లై చేసి దానిపైన బటర్ పేపర్ పెట్టేసి దానికి కూడా బటర్ని కొద్దిగా అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. సో ఈ కేక్ నేను కుక్కరు, ఓవెను ఏది లేకుండా తవా మీద ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో ఇలా దీన్ని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఇందులో డ్రాప్ చేయాలి. సో ఇప్పుడు ఒక మందపాటి చపాతీ తవా ఉంటుందిగా, అది తీసుకొని దాన్ని కాస్త ఒక 10 నిమిషాల వరకు ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కేక్ మిశ్రమం వేసుకున్న బౌల్ని దానిపైన పెట్టి లిడ్ పెట్టేసి ఒక 20 నుంచి 25 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. సో 20 to 25 మినిట్స్ తర్వాత కేక్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటుంది అండ్ నెక్స్ట్ సైడ్స్ కూడా ఆల్మోస్ట్ కొంచెం జరిగిపోయి ఉంటాయి. ఇలా కుక్ అయిపోయి ఉంటుంది కేక్. మీరు నైఫ్తో కానీ టూత్పిక్తో కానీ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కాస్త చల్లారనివ్వాలి. కేక్ని చల్లారిన తర్వాత దాని నుంచి రిమూవ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత కేక్ని ఆ సైడ్స్ అంచుల్ని మొత్తం చాక్తో లైట్గా ఇలా విడతీసుకోవాలి. ఆల్మోస్ట్ అది కుక్ అయిపోయినప్పుడే ఆ బౌల్ నుంచి డివైడ్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ తీసుకొని దాన్ని ఉల్టా చేసి తీసుకోవాలి. సో కేక్ కిందికి వచ్చిన తర్వాత మనం పెట్టుకున్న బటర్ పేపర్ని రిమూవ్ చేసుకోవాలి. సో రిమూవ్ చేసుకొని మళ్ళీ కేక్ని ఒకసారి తిప్పుకుంటే కరెక్ట్ కన్సిస్టెన్సీలో కనిపిస్తుంది. పైన లిడ్ పెట్టేసి మళ్ళీ ఒకసారి దీన్ని తిప్పుకోవాలి. సో కొంచెం కేక్ విరిగిపోయిందండి, సాఫ్ట్నెస్ చాలా స్మూత్గా వచ్చింది. సో ఇలా ఒకసారి పీసెస్లా కట్ చేసుకొని తింటే కనుక సూపర్ టేస్టీ. మీరు టీ టైంలో కానీ మార్నింగ్ కానీ తీసుకోవచ్చు. సూపర్ టేస్టీ రెసిపీ. ఎక్కువ స్వీట్ ఏమి ఉండదు, చాలా బాగుంటుంది. సో ఇలా ఫ్లఫీగా సాఫ్ట్గా సూపర్గా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. సో ఇదండి బిస్కెట్ కేక్, ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా వీడియోస్ ఏమైనా యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.